హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రపంచంలో ఏడో వింతైంది ఇదొక ప్లేస్ అండి. మురుడేశ్వర చానా బావుంది. మంగళూరుకి దగ్గరగా ఉంది ఈ ప్లేసు. చానా బావుంది ఈ ప్లేసు. ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేసు. ఆ పక్క, ఈ పక్క సముద్రం, మధ్యలో గుడి. నేనైతే బెంగుళూరుకొచ్చి 15 సంవత్సరాలయింది. ఇప్పుడు దాకా అయితే ఎళ్ళలేదు. ఇప్పుడొచ్చాను. దేనికైనా అదృష్టం ఉండాలి. కళ్ళు పుణ్యం ఉండాలి ప్రతి ఒక్క ప్లేసు చూడాలంటే. నాకైతే ఇప్పుడు కలిగింది ఆ అదృష్టము. కొన్ని కొన్ని ప్లేసెస్ చూడాలంటే కళ్ళు అదృష్టం చేసుకోవాలి. కొన్ని కొన్ని తినాలంటే నోరు అదృష్టం ఉండాలి నాలుక అని అంటారు పెద్దవాళ్ళు. నేనైతే ఇప్పుడైతే మా పిల్లల్ని తీసుకొనైతే దసరా హాలిడేస్‌కైతే ఇక్కడికైతే వచ్చేసాము. ఇంకా 3 డేస్ దాకా ఇక్కడున్న దగ్గర దగ్గరగా అయితే ఎళ్తున్నాము. ఇంకా ధర్మస్థలము, ఉడిపి, కొక్కే ఇవంతా తిరిగి చూడాలనైతే పిల్లల్ని తీసుకొనైతే వచ్చాము. ధర్మస్థలం, కొక్కేకి 10 ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాము. అప్పుడు ఈ ప్లేస్‌కి రాలేకపోయాను. నాకు ఇప్పుడు అయితే మా పిల్లల్ని తీసుకొని ఇక్కడికైతే వచ్చాము. ధర్మస్థలంకి ఆల్రెడీ అయితే ఎళ్ళాము. మా పిల్లలు పుట్టకముందు. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని గుడికైతే ఎళ్తున్నాను. నాకైతే చానా హ్యాపీగా ఉంది. ఈ టూర్ అయితే ఒక మెమరీఫుల్‌గా నిలిచిపోయింది. ఇక్కడ ఈ గుడి, ఈ సముద్రము, ఈ చెట్లు, ఈ లొకేషన్ అంతా చూస్తా ఉంటే ఇంకా మురుడేశ్వరలో ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతం చేసుకున్నారా అనిపించేసింది. చూడండి ఈ వ్యూ ఎంత బావుందో. నేనైతే లిఫ్ట్ కూడా అయితే ఎక్కేసాము. అంటే గుడి గోపురం పైకి లిఫ్ట్ అయితే పెట్టారు. మనిషికి రూ. 20 లెక్కనైతే తీసుకుంటున్నారు. ఇంకా ఇక్కడికైతే ఎక్కేసి క్యూలో నిల్చుకొని మరీ అయితే ఇక్కడికి ఎక్కైతే వ్యూ అయితే షూట్ చేశాను. చానా బావుంది. ఆ పక్క, ఈ పక్క సముద్రం, మధ్యలో గుడి, ఇంకా ముందరంతా టెంకాయ తోటలు, ఇంకా హోటల్స్ అవంతా కూడా ఉంది. చానా బావుంది ప్లేసు. మేమైతే కొంచెం వర్షాకాలం అయితే వచ్చాము. కొంచెము బోటింగు, ఇంకా మునిగేదానికి అదంతా అలో లేదన్నారు. వర్షం ఎక్కువ పడడం వల్ల అలలు ఎక్కువైపోయినాయి అని చెప్తున్నారు. ఇంకా 5 డేస్ దాకా అయితే మునిగేదానికి అలో లేదన్నారు. సరే అని చెప్పి మేము గుడి మొత్తం అయితే తిరిగేసి 1 డే అంతా కూడా అక్కడే ఉండిపోయాము. నైట్ పూట కూడా నేను గుడైతే షూట్ చేశాను. చానా బావుంది. లైవ్‌లో కూడా ఇంకా వీడియో కంటే లైవ్‌లో తీసి చూపియాలని అయితే నేనైతే నైట్ పూట లైవ్‌లో కూడా పెట్టాను. కొంతమంది చూడలేని వాళ్ళు ఇప్పుడైతే చూస్తారని పెట్టాను. ఇంకా నైట్ టైమ్‌లో అయితే ఈ గోపురానికి కలర్స్ లైటింగ్ అయితే ఎసారు. చానా బావుంది. మన ఇండియా ఫ్లాగ్ కలర్స్ కూడా ఎసారు. నేను థంబ్‌నెయిల్స్‌లో పెట్టున్నాను. చూడండి చానా బావుంది ఈ ప్లేస్ అయితే. ఇంకా అక్కడక్కడ శివలింగాలు అవంతా పెట్టున్నారు. ప్లేస్ అయితే చానా బావుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేస్ ఇదొకటి. ఇంకా ఇక్కడ శివలింగానికి అయితే ఇంకా కర్రలు అవంతా కట్టున్నారు. పెయింటింగ్ మళ్ళీ కొత్తగా వేసేటట్టుగా ఉన్నారు. అంటే కార్తీక మాసం స్టార్ట్ అయితుంది గదా! అందుకని మళ్ళీ పెయింటింగ్ కొత్తగా అయితే ఏస్తున్నారు. ప్లేస్ అయితే చానా బావుంది. ఇంకా కార్తీక మాసంలో వస్తే ఎలా ఉంటుందా అనిపిస్తుంది. ప్లేస్ అయితే సూపర్‌గా ఉంది. అలాగే మురుడేశ్వర, ధర్మస్థలం, కొక్కే ఇవంతా రోడ్ల సైడు ఘాట్ సెక్షను. అక్కడైతే ఎక్కువగా వక్క చెట్లు, రబ్బరు ఇవంతా అయితే ఉంది ఎక్కువగా. చానా ఘాట్ సెక్షన్ ఎక్కువగా ఉంది. కొంచెం కేర్‌ఫుల్‌గా పోవాలి. ప్లేస్ అయితే చానా బావుంది. నాకైతే బాగా నచ్చింది. మా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చైతే గుడి లోపల. అంత పైన చూస్తే ఈ గుడి ఎక్కడుందా అననైతే కనిపియలేదు. ఇంక లోపలికొస్తే ఒక్కోటి పైకైతే ఉంది. ఇదైతే గుడి లోపల గర్భగుడి అయితే ఇంక అక్కడికి షూట్ చేసేదానికి అలో లేదు. ఇక్కడ లోపలొచ్చి ఈ పక్క రథము అదంతా పెట్టున్నారు. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత బావుందో. మేము వచ్చినప్పటికి కొంచెం వాన అయితే తగ్గిపోయింది. నైట్ అంతా అక్కడే స్టే చేసాము హోటల్ తీసుకొని. ఇంకా ప్లేస్ చూద్దాము. 1 డే అంతా ఇక్కడే ఉండాలని అయితే ఉన్నాము. ఇంకా మునిగేదానికైతే అలో లేదని చెప్పేసారు. ఇంకా చేసేది ఏముందని చెప్పి కొంచెం అక్కడే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసాము పైన. ఈ గుడి ఫోనుల్లో, వీడియోల్లో చూస్తా ఉంటే ఎప్పటికైనా ఒక్కసారికైనా పోవాలనుకుంటా ఉన్నాను. అయితే ఇప్పుడైతే ఆ ఛాన్స్ అయితే వచ్చేసింది. ఇంత ప్లేస్ ఎంత బావుందా! ఎప్పుడు చూస్తామా అని అనుకున్నాను. కానీ నాకు ఇంత తొందరగా అయితే చూస్తానని అనుకోలేదు. ఇంకా పిల్లలకి దసరా హాలిడేస్‌కి వీళ్ళకంతా ఒక 5 డేస్ దాకా లీవ్ రావడంతో మేమైతే బయలుదేరిపోయాము. నేను, మా చెల్లెలు, మా పిల్లలైతే వెళ్ళాము. ప్లేస్ అయితే చానా బావుంది. చూడండి ఎంత బావుందో! ఇది మార్నింగ్ 8:00 అనుకుంటాను. అప్పటికి కొంచెం వాన అదంతా తగ్గిపోయింది. కొంచెం ఎక్కడ చూసినా కొంచెం వాటర్‌గా అనిపించింది. పర్వాలేదు కొంచెం ఎండ కాసిందే లోపల తగ్గిపోయింది. అలాగే మేమైతే టెంకాయ కూడా తీసేసుకొని లోపలైతే టెంకాయ అయితే కొట్టేసుకొని దర్శనం అయితే చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. ఇంకా రిటర్న్‌లో నుంచి
అక్కడి నుంచి చూస్తే మాత్రం గోపురము, శివలింగము కనిపిస్తుంది. మన స్టార్టింగ్‌లోనే చూసేసారు కదా! ఎంత బావుందో. వాన అయితే పడతా ఉంది. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇంకా మురుడేశ్వర చూసేసుకొని అక్కడి నుంచైతే ధర్మస్థలానికైతే వెళ్ళాము. ధర్మస్థలం వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మా వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా నొక్కండి. మీకు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.